ఇక వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే P4 విధానం అమలు అంశాలపై బ్యాంకర్స్తో సీఎం చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. 229వ 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన 228వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సహా P4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష చేయనున్నారు. 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకన్ రిపోర్టు పైన ఎస్ఎల్బీసీలో చర్చించనున్నారు. టిట్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైన సమావేశంలో సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశంపైన ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోడీపై ప్రజలకున్న విశ్వాసం మరోసారి రుజువైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్రస్థాయికి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేలా మోడీ పాలన సాగిస్తున్నారని, సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని కొనియాడారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోదీపై ప్రజలకున్న విశ్వాసం మరోసారి రుజువైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని పాత్ర కీలకమని, ఈ తరుణంలో అక్కడ బీజేపీ విజయం స్వాగతించదగ్గ పరిణామమని పవన్ హర్షం ప్రకటించారు. వికసిత్ సంకల్ప పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ఢిల్లీ వాసుల మెప్పు పొందాయన్నారు. మోదీపై ప్రజల విశ్వాసానికి ఈ విజయం ప్రతీక అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీఏ పక్షాలను ఐక్యం చేయడంలో సఫలీకృతులయ్యారన్నారు. వారికి అభినందనలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైందని, అందులో రాణించాలంటే మంచి గురువు ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎస్ భట్టి అన్నారు. ఇప్పుడున్న న్యాయవాదులు అన్నింటికీ గూగుల్లో వెతుకుతున్నారని, గూగుల్ ఉన్నా గురువేమిన్నా అని పేర్కొన్నారు. మంచి గురువులున్న న్యాయవాదులే ఈ వృత్తిలో రాణిస్తారని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కోర్టు ప్రాంగణంలో అదనపు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి పాల్గొన్నారు. నూతన భవనాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి మాట్లాడుతూ, పుట్టి పెరిగిన ఊళ్ళో కోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. మదనపల్లిలో బీటీ కళాశాల, జీఆర్టీ ఉన్నత పాఠశాల కోర్టు ప్రాంగణం తన ఎదుగుదలకు కారణమన్నారు. తన తండ్రి, సోదరుడు న్యాయవాదులుగా పనిచేశారని, వారి కవులని తాను రాణించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదగడం తన రాత అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మదనపల్లిలోని అన్ని కోర్టులకు వెళ్లి సెషన్స్, అప్పీళ్లు వినేవాడినని చెప్పారు. జూనియర్ న్యాయవాదులు సీనియర్ల వద్ద తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. To inaugurate several buildings in my tenure as a judge, either of Andhra Pradesh High Court, Kerala High Court, and also as a judge of the Supreme Court. Today morning I have attended yet another inauguration in Madanapalli. I am attending this function here. All of you might be wondering what is the connection between Madanapalli and Palamner. After inspecting your building, what has come to my mind is, though you are getting these buildings bit late, but you are getting the best of the infrastructure that could be given to judiciary anywhere in the state and country. Just in one glimpse I can tell you, today you have the best of it. Dear all, I had occasion to appear before the court of Principal District Munsif along with my brother about 32 years back. Not 30, exactly 37 years back. I have seen the small place in which the court was being conducted. It was hardly a room with 8 into 11. 8 feet width, 11 feet length of the court hall. But the lawyers
were so persuasive, they were exhibiting the best of the professional skills. గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మాన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 50 సంవత్సరాలు గురు జీవితం పూర్తి చేసిన పీకే జోసెఫ్తో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గురువులు సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలను విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మాన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 50 సంవత్సరాలు గురు జీవితం పూర్తి చేసిన పీకే జోసెఫ్తో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గురువులు సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. కథోలిక క్రైస్తవులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ, గత 100 ఏళ్లుగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే మరియమాత ఆశీర్వాదమేనన్నారు. లోకరక్షకుడైన యేసును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలియజేశారు. మరియమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండపైకి చేరుకుని మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. తొలి రోజు ఆదివారం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. దిగువనున్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం మేరీమాత దర్శనానికి కొండపైకి తరలి వెళ్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా గుణదల క్షేత్ర నిర్వాహకులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను చేశారు. గుణదల మాత లూర్దు మాత ఉత్సవాలను ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించాం. చాలామంది భక్తులు దివ్య పూజకు విచ్చేశారు. దగ్గర ఒక 5,000కు పైగా ఇక్కడ పూజకు ఉన్నారు చాలామంది భక్తులు. అదేవిధంగా అన్ని సౌకర్యాలతో, అన్ని భక్తి ప్రవృత్తులతో అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. చాలామంది భక్తులు తమ విశ్వాసాన్ని చాటుతూ ఇక్కడ వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తూ ఆ తల్లి దర్శనాన్ని కోరుతూ వారికి వారి కుటుంబాలకు మంచి చేకూరాలని, దీవెనలు చేకూరాలని వస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు. అందరికీ స్వాగతం. ముఖ్యంగా మన పునజనులకు విజయవాడ ప్రజలందరికీ మరియ తల్లి ఆశీస్సులు అందజేస్తున్నారు. మత ధర్మాలకు విశిష్టంగా వచ్చి ప్రార్థన చేయటం అనేటువంటిది, ఆమె యొక్క దీవెనలు పొందడం అనేటువంటిది ఒక గొప్ప విశిష్టత. ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆమె చూసి వారి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదం అందించి ఆ ఆపదల నుండి వారిని గట్టెక్కించడం. కాబట్టి ఈ గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క కృపా అనుగ్రహాలు లభించాలి. అవి మరియ తల్లి యొక్క విజ్ఞాపన విన్నపం ద్వారా. సరే, మీ అందరికీ తెలిసినట్లుగా జనవరి 31వ తారీఖు నాడు లాంఛనంగా సిద్ధపాటు దినాలను ప్రార్థనలు పూజలతో ఏర్పాటు చేసుకుని ఈ 9వ తారీఖు నాడు ఉత్సవాలను ప్రారంభించుకున్నాం. ఈ ఉత్సవ పూజలో 50 సంవత్సరాలుగా ఒక క్రైస్తవ గురువుగా పనిచేసినటువంటి ఆ గురువు పూజ అందరితో కలిసి దేవునికి సమర్పించారు. ఆ విధంగా సమర్పించారు. పీల్చే గాలిలో యురేనియం, కాడ్మియం, ఆర్సెనిక్ తదితర ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ధృవీకరించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 20 రోజుల్లోగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఏకొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి నివారణకు అన్ని వైపుల నుంచి పనిచేస్తున్నారని, విస్తృత జనజాగృతి కార్యక్రమాలతో అక్కడ నవోదయానికి కృషి చేయాలన్నారు. పర్యవేక్షణకు, కార్యక్రమాల నిర్వహణకు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏకొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి నివారణకు, నియంత్రణ చర్యలకు భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ లక్ష్మీషా సమీక్షించారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేసుపై గత నెల 18న ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ శాఖల అంశాలు అధికారులతో చర్చించిన సూచనలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. భూగర్భ జలాల పరీక్ష ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని, ఇళ్ల ఆవరణాల్లో నీటి వనరుల నమూనాను కూడా పరిశీలించాలన్నారు. 3600 గృహాలను 15 గిరిజన తండాలు, తండాయేతర ప్రాంతాల్లోనూ అవగాహన కల్పించాలని అన్నారు. నవోదయం ద్వారా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నెఫ్రాలజిస్ట్, డయాలసిస్ సేవలు నిరాటంకంగా షెడ్యూల్ ప్రకారం కొనసాగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లలో భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను వినియోగించనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. దేవస్థానం అధికారులతో పాటు తిరునాళ్లలో భాగస్వామ్యులైన పలు శాఖల అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ తిరునాళ్లను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సతీ సమేతంగా శనివారం రాత్రి తిరుపతమ్మను దర్శించుకున్నారు. ఈవో కిషోర్ కుమార్, ఈఈ రమా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనం అనంతరం సిపి దంపతులకు డిప్యూటీ కమిషనర్ కిషోర్ కుమార్ అమ్మ స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆయన పరిసరాలను, అమ్మవారి కళ్యాణం జరిగే ప్రదేశాన్ని సిపి పరిశీలించారు. కళ్యాణం ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమ, ఈవో కిషోర్ కుమార్లు సిపికి వివరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని 500 మంది పోలీస్ సిబ్బంది, 130 సీసీ కెమెరాలు, 8 డ్రోన్లను వినియోగించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. తిరునాళ్లకు నందిగామ, మైలవరం సబ్ డివిజన్ల నుంచి 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. కళ్యాణ వేదిక, అన్నదానం, వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు నందిగామ ఏసీపీ తిలక్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అర్జున్, ఏఈ రాజు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసి ఈఓ గారు, అదేవిధంగా ఈఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పుడు కంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకి ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా వెనుగంచిప్రోలు ప్రజానీకానికి, అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం పోలీసు శాఖ అమ్మవారికి సారె సమర్పించారు. పారపూడి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఉయ్యూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంతో సందడిగా మారాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఉయ్యూరు పట్టణ పోలీసులు సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు. ఏటా తిరునాళ్ల మొదటి రోజున అమ్మవారికి పట్టణ పోలీసులు పసుపు కుంకుమ సారె సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎస్ఏ విశ్వనాథ్ దంపతులు స్టేషన్ ఆవరణలో పూజలు చేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య పట్టణ ఎస్ఏ విశ్వనాథ్ దంపతులు సిఐ రామారావు సిబ్బందితో కలిసి వేడుకగా వెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమ సారె సమర్పించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వి సత్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని మంత్రి సారథి తీసుకువచ్చి పల్లకిలో కూర్చోబెట్టారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ వేలాది మంది ఎదురుగండ దీపాలు అందుకుని తిరుగండ దీపాల భక్తులు వెంటరాగా అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరారు. అమ్మవారికి గండ దీపాలు ఇచ్చేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణం జనసంద్రంగా మారింది. రాత్రంతా పట్టణంలో ఊరేగి ఆదివారం ఉయ్యల ఉత్సవం జరుపుకుని సాయంత్రం ప్రధాన రహదారిపై ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకుని తిరునాళ్లలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వీడియో. సర్వమత సౌభ్రాతృత్వం సర్వమతాల సామరస్యం కోసం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెహమాన్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, గోళ్ల నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు సమావేశం ఎంబీవీకే భవన్లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వక్తలు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. మనం ఎంత శాంతిగా ఉంటే ప్రగతి అంత ఎక్కువగా ఉంటుంది అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలని, అంటే శాంతిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించినది కాదని ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేటటువంటిది ఉన్నప్పటికీ, అంటే మనకు దేశ స్వాతంత్రం వచ్చేటప్పటికీ అప్పటికున్నటువంటి గుడులు కానీ, మసీదులు కానీ, బౌద్ధుల ఆరామాలు కానీ, జైనుల దేవాలయాలు కానీ ఏదైనప్పటికీ కూడా అప్పటికి ఎలా ఉన్నాయో అదే విధంగా కొనసాగాలి. వాటిల్లో మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరగకూడదు అనే దానికి ఒక అయోధ్యలో రామ మందిరం, బాబ్రీ మసీద్ ఒక్కదానికే ఎగ్జంప్షన్ ఇచ్చి తత్తుమా వాటికి అన్నిటికీ కూడా అదే వర్తిస్తుందని చెప్పినప్పటికీ కూడా ఇవాళ చాలా దుర్మార్గంగా 600 సంవత్సరాల నుంచి ఉంది ఢిల్లీలో ఒక మసీదు. ఆ మసీదుని కూలగొట్టేయటం జరిగిపోయింది. అట్లాగే ఇవాళ అనేక చోట్ల ఉత్తరప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ దేశం అయినా సరే, ఏ సమాజం అయినా సరే, ఏ జాతి అయినా సరే వాళ్ళలో ఒక సమగ్రత, సమైక్యత ఉండాలి అని అన్నట్లయితే సామరస్యం అనేది ఉండాలి. ఆ సామరస్యం అనేది ఈ రోజున ఎంతకెంతకి వెనక్కి మళ్ళుతూ ఉన్నది కానీ మరింత చిక్కబడట్లేదు. మనం సర్వమత సౌభ్రాతృత్వం కోసం, సర్వమతాల సామరస్యం కోసం చేసే కృషి దిశగా ఏప్రిల్ 13వ తారీఖున సర్వమతాలకి సంబంధించిన ఎంతోమంది, చాలా పెద్దలు, అలాగే మేధావులు, వివిధ పార్టీలకు సంబంధించిన, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, వీరందరితోనూ ఒక పెద్ద సమావేశం పెట్టాలి అనేది నిర్ణయించుకోవటం జరిగింది. సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 5,422 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 3,406, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1,818, గుంటూరు ఛానల్కు 198 క్యూసెక్కులు ఇస్తున్నారు. కేఈ ప్రధాన కాల్వ నుంచి కేఈబీ కాల్వకు 450, బందరు కాల్వకు 253, రైవస్ కాల్వకు 2,703 క్యూసెక్కులు విడుదల చేశారు. ఏలూరు కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. బ్యారేజీకి ఎగువ నుంచి 5,052 క్యూసెక్కుల మేర వస్తోంది. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టానికి గాను 11.5 అడుగులు ఉండగా 3.07 టీఎంసీల నీటి నిల్వలకు గాను 2.95 టీఎంసీలు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలకు గాను 36.64 టీఎంసీలు ఉంది. మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సుమధుర కళానికేతన్ హాస్య నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. 2వ రోజైన శనివారం రాత్రి ప్రదర్శించిన దంతవేదాంతం నాటికలో పొరపాటున విషం కలిపిన కాఫీ తాగామని వైద్యుడు, రోగులు భయపడటం నవ్వులు పోయించింది. మా ఇంట్లో మహాభారతం నాటికలో 40 ఎకరాల పొలం ఉన్న, చదువు ఉద్యోగం లేని 36 ఏళ్ల వాసుకి ఎవరూ పిల్లనివ్వక పెళ్లి కాదు. దీనిని నవ్వులతో కూడిన దృశ్య నాటికగా కళాకారులు ప్రదర్శించారు. దొందో దొందే నాటిక హాస్య
సన్నివేశాలతో ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన యువ పురస్కార సభకు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాపీఠం కోశాధికారి బివిఎస్ ప్రకాశ్రావు, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు సామంతపూడి వెంకటేశ్వరరాజు, సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ కృష్ణ, సుమధుర కళానికేతన్ అధ్యక్షులు సామంతపూడి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. పి సాయి శంకర్, బి రూపశ్రీలకు శనగల కబీర్దాస్ స్మారక పురస్కారాన్ని అందించి సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.